మహారాజ్ కి జై. ఈరోజు దత్తబిడ్డలందరికీ నమస్కారాలు. నేను ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాను. అయితే మన శ్రీలక్ష్మి గారు, తర్వాత మీ పేరమ్మా? మీ పేరే నిర్మల అమ్మగారు, ఇద్దరు ఉన్నారు నా పేరు కాబట్టి అమ్మగారు ఉన్నారు. వాళ్ళిద్దరికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందరికీ ఉంటాయి డౌట్స్, వీళ్ళకు అతి ముఖ్యమైన కొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా, మీరు నాకు చెప్పాలి అన్నారు. సరే, మనం చిన్న సరదాగా ఒక వీడియో చేసుకుందాం అమ్మా అని చెప్పి అన్నాను. అయితే ఈ వీడియో మీకు అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు మన శ్రీలక్ష్మి గారు ఆమెకి డౌట్స్ అడుగుదాం, ఏం డౌట్లు ఉన్నాయో మనం ఆమె నోటి ద్వారానే విందాం. నమస్తే అమ్మా శ్రీలక్ష్మి గారు. నమస్తే అమ్మా. చాలా సంతోషం. ఈరోజు ఈ దత్తబిడ్డలు ప్రోగ్రామ్ నేను డైలీ చూస్తుంటానమ్మా. నేను ఆల్రెడీ మీ గురించి చాలా విన్నాను. ఈరోజు కొన్ని వందల సంవత్సరాల నాటిది చరిత్ర అయితే నాకు కాదు, కానీ నాకు నేనేం పోగొట్టుకున్నాను, నేనేం రాబట్టుకోవాలి, ఈరోజు నేను మీ ద్వారా నేను చాలా తెలుసుకున్నానమ్మా. అలాగే మిమ్మల్ని ఈరోజు చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. హాయిగా అమ్మ, హాయ్ అమ్మ, మీకు చాలా నిజంగా ధన్యవాదాలు. అలాగే కొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా నాకు, జస్ట్ చాలామందికి ఉన్నాయి ఆ డౌట్లు. అవి మీ ద్వారా నేను కొంచెం అడిగి తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా. తప్పకుండా నాకు తెలిసిన వారికి తప్పకుండా నేను చెప్పడానికి ప్రయత్నిస్తానమ్మా. థ్యాంక్స్ అమ్మా. అమ్మ, నా పేరు శ్రీలక్ష్మి. నేను శ్రీరామకృష్ణలో జగత 24 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ఇటీవల మా హస్బెండ్ చనిపోయాను. అలా కొన్ని డౌట్స్ ఉన్నాయి అడుగుదామని. ఇలాంటి అనుభవజ్ఞులు మీరు 10 మంది దగ్గర మీరు వందల సంవత్సరాల నాటి మీరు ఎన్నో చరిత్ర గల సృష్టించి శ్రీపాద వల్లభ చరిత్రని మీరు తిరగ రాసినటువంటి వ్యక్తులమ్మ మీరు. అంటే దాన్ని సిద్ధమంగళ సూత్రాన్ని కొన్ని వందల సార్లు మీరు చదివించి అందరికీ అసలు ఏంటి దత్తాత్రేయుడు అంటే ఎవరు, అట్లాగే శ్రీపాదులు ఎవరు అనే మాకు చాలా విషయాలు చాలా తెలుసుకున్నానమ్మా. నేను తెలుసుకొని ఈరోజు కొన్ని చిన్న డౌట్స్ ఉన్నాయమ్మా. ఇంకా నేను కూడా 10 మందికి మీరు చెప్పినటువంటి 10 మందికి నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. అలాగే చిన్న డౌట్స్ ఉన్నాయమ్మా. ఒక చిన్న ఏమనుకోకుండా అడగాలి. తప్పకుండా అమ్మ, ఇప్పుడు భర్త చనిపోయిన స్త్రీలు సమాజం ఎన్నో కారణాల వల్ల ఒక అన్ఎక్స్పెక్టెడ్గా భర్త చనిపోతారు. అలా చనిపోయినటువంటి స్త్రీలు ఈ శుభకార్యాలకి పనికొస్తారా రారా, అలాగే ఎన్నెన్నో అంటే వాళ్ళు పనికొస్తారా రారా అని ఒక చిన్న డౌట్ అమ్మ. అది మీ సలహా. అంటే భర్త చనిపోతే ఇంకా దేనికి పనికిరారని మన ఉద్దేశమా, లేకంటే ఎవరి ఉద్దేశమా, ఏంటది? అది మన ఉద్దేశంలో ఒక బయట అందరి ఉద్దేశం అమ్మా. ఇది అంటే ఇది ఒక మన గురించి నా గురించి అని చెప్పడం కాదు, వేరే వాళ్ళ గురించి అని చెప్పడం కాదమ్మా. అలాగే అందరి గురించి కొన్ని సలహాలు ఉంటాయి కదా, ఇది అందరికీ తెలియాలని చేస్తారమ్మా. అంటే శుభకార్యానికి పనికి వస్తారా రారా అనేది తప్పకుండా పనికొస్తారు తల్లి. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న ఆ సుమంగలిగా ఉన్నావిడ భర్త చనిపోతే ఇంకా అందరితో ఆ శుభకార్యాలు పనికి రాకూడదని ఏ శాస్త్రాల్లోనూ లేవంటమ్మా. ఏ శాస్త్రాలు, అది మనం పెట్టుకున్నదే తప్ప ఎక్కడా లేవు. మనమే ముందు, మన ఆడవాళ్ళ ముందు మనమే మారాలి. నేను వెళ్ళగలగాలని ముందు మనం వెళ్ళిపోవడమే తప్ప అరే వాళ్ళు పిలుస్తారా లేదా, అరే వాళ్ళు ఏమనుకుంటారా అనుకుంటే అలాగే ఉంటాం. కాబట్టి ముందు బయటికి రావాలి కదా. కాబట్టి తప్పకుండా మనం ప్రతి శుభకార్యానికి మనం పనికొస్తాం. ఇది మాత్రం నాకు తెలిసినంత వరకు ఇది 100% కరెక్ట్ అండి. కానీ అమ్మ, ఒక చిన్న డౌట్. మీరు చెప్పింది చాలా బాగుందమ్మా, కరెక్టే. కానీ కొంతమంది దాన్ని పాటించడం లేదమ్మా. ఇప్పుడు శుభకార్యాలకి ఎందుకు పనికిరాలంటే వద్దొద్దు రావద్దు అని అంటారే, కానీ అది ఎందుకు రావద్దు అనే దానికి చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకన్నది వాళ్ళు రావద్దు అని అన్నారు నాన్న. అది అనాదిగా ఏం జరిగిందంటే, ముందు మనం ఇంకా డౌట్లు ఉన్నాయి, బొట్టు పూలు అని పెట్టుకోవచ్చా, ఇవన్నీ మీ డౌట్లే కదా? అవును. ఏం డౌట్లు చెప్పండి. అలాగే ఒక భర్త లేని స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? పూలు అంటే సరే పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? అలాగే ఇంకా చాలా ఉన్నాయి మా డౌట్స్. మనం వెళ్తున్నప్పుడు ఎదురు రావడం, ఇప్పుడు భర్తకి ఎదురు వస్తాము, అలాగే పిల్లలకి ఎదురు వస్తుంటాము, ప్రతి పని చేసి వాళ్ళకి అన్నీ అందిస్తుంటాము, పూజలు చేసుకుంటాం. ఇవన్నీ చేయొచ్చా, చేయకూడదా? పిల్లలకి ఎదురు రావచ్చా, ఎదురు రాకూడదు? అలాగే మనం వెళ్తూ ఉంటే ఎదురుకుండా ఎవరన్నా వచ్చినా వాళ్ళకి ఏదన్నా, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి అమ్మాయి. బట్ నాకైతే కాదు, అందరికీ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అడుగుదాం అన్న వచ్చిన. తప్పకుండా మనం నిజంగా మంచి క్వశ్చన్ వేసారు, అన్నీ చాలా బాగున్నాయి, మంచి క్వశ్చన్స్. బొట్టు పూలు ఇవన్నీ కూడా, గాజులు ఇవన్నీ కూడా తప్పకుండా వేసుకోవచ్చు నాన్న. దేనికంటే నీకు భర్తతో ఇవి రాలేదు కదా. చిన్నప్పుడే మనకి 11వ రోజు నుంచి మనకి బొట్టు పెట్టడం అలవాటు చేశారు. అలాగే మనకి చిన్నప్పుడు నల్ల గాజులు వేశారు దిష్టి తగలకుండా. అలాగే మనకు అన్నీ చిన్నప్పటి నుంచే వచ్చాయి. ఆఖరికి బొట్టు ఎప్పటిదాకా మనం చచ్చిపోయినా కూడా బొట్టు పెడుతున్నారు.
బొట్టు పెట్టుకుని పంపిస్తారా? పంపించారు కదా. అవును, పెట్టు. మన హిందూ సాంప్రదాయంలో బొట్టుకి చాలా ప్రాముఖ్యత ఉందని బాగా అందరికీ తెలుసు, మనకి తెలుసు. అయితే లాస్ట్లో నిజంగా చచ్చిపోయిన తర్వాత కూడా బొట్టు పెట్టి మనం పంపిస్తున్నారు. అలాంటి బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు అని ఏ శాస్త్రంలో లేదమ్మా. ఎంతమంది మహానుభావుల యొక్క దీంట్లో కూడా నేను విన్నాను, వాళ్ళ యొక్క వీడియోస్ కూడా నేను విన్నాను. అయితే వాళ్ళందరూ కూడా ఏ శాస్త్రంలో లేదమ్మా, ఎందులోనూ లేదు, ఇది మనకు పెట్టుకున్న శిక్ష అనుకోవచ్చు నిజంగా మాట్లాడితే. అసలు బొట్టు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు అనే ఆచారం ఎక్కడి నుంచి మొదలైంది అంటే మనకి మీకు అందరికీ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఇంటికి కందుకూరి వీరేశలింగం పంతులు కావచ్చు, గురిజాడ అప్పారావు గారు కావచ్చు, ఇలా వీళ్ళందరూ మన ఆడవాళ్ళ గురించి ఎంత ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అని చాలా మనం బుక్స్లో చదువుకున్నాం అనమాట. అసలు ముందు ఎందుకు పెట్టుకోకూడదు, ఎందుకు అట్లా అనాచారం అంటే ఆచారంగా వచ్చింది అని అంటే మనమంట చిన్నప్పుడు అంటే ఇదివరకు పూర్వపు రోజుల్లో ఇప్పుడంటే 25-30 వచ్చినా పెళ్లి చేస్తున్నారు, వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, ఇంత ఏజ్ ఉండాలి, ఇలా లిమిట్స్ ఉన్నాయి. కానీ అప్పట్లో ఏజ్ గ్యాప్ ఏం లేదు. ఒక ముసలి అతనికి అంటే పెద్ద వయసు ఉన్న అతనికి ఒక చిన్న పాప నుంచి పెళ్లి చేసేవాడట. పెళ్లి చేస్తే కొన్ని రోజులు పాప మా భర్త ఏమైంది, ఇప్పుడంటే 2 ఏళ్ళు సంవత్సరమే ఉండాలి గ్యాప్ అని చూసుకుంటున్నాం. కానీ అంతేందుకు మన వయసు వస్తేనే మనకే 10 ఏళ్ళు గ్యాప్తో చేశారు కదా. ఇప్పుడు హస్బెండ్ వాళ్ళ యొక్క ఏజ్ చూసుకుంటే మా ఇద్దరికి కూడా 8 years గ్యాప్. అలా ఇంకా ఈ తల్లి ఉంది, ఈ తల్లి వీళ్ళ ఏజ్ అంతా ఆ యొక్క జనరేషన్ అలా ఉండేది అప్పుడు. ఇంకా దాని ముందు జనరేషన్ వచ్చి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు ఇచ్చి పెళ్లి చేసేవాడు. అప్పుడు పాపం ఆయన చనిపోతే ఇంకా కుటుంబం చాలా పెద్దది, మనలాగా చిన్న ఇప్పుడున్న వెష్టి కుటుంబాలు కాదు, చాలా సమిష్టి కుటుంబాలు అనమాట. అందుకని ఆ ఇంట్లో ఒక స్త్రీకి అలా జరిగితే ఆ పాపకు అలా జరిగితే ఇంకా అమ్మ మళ్ళీ ఈ అమ్మాయి అందంగా ఉంటే ఎక్కడ మళ్ళీ వేరే అతన్ని చూస్తుందో ఇలాంటివి లేనిపోని వాళ్ళకి వచ్చేది. నిజమే కదా. బొట్టు, కాటుక, పువ్వులు ఇవన్నీ అందంగా చీర కట్టుకు ఇవన్నీ కూడా అందానికి చిహ్నాలు. ఇవన్నీ ఎప్పుడైతే అవన్నీ లేవో అంటే ఆకర్షితుడు అవ్వకూడదు అనేసి అని వాళ్ళ భావన అనమాట. ఆకర్షితులు మళ్ళీ వేరే ఎక్కడన్నా అంటే అతన్ని చూసి పెళ్లి చేసుకోవడమో లేకుంటే ఇంకా అతనితో ఎక్కడ చెడుగా తను అనుకుంటుందో అని చెప్పేసి వాళ్ళ యొక్క భావన. కాబట్టి అందుకని ఏం చేసేవాళ్ళు, తెల్ల చీర కట్టి వారం వచ్చి గుండు కొడిగించి చాలా బాధగా ఉండేదమ్మా. ఇంక ఇప్పుడు చాలా మారి మన ఆడవాళ్ళే కావచ్చు లేకుంటే మన యొక్క సమాజం కావచ్చు చాలా వరకు మారింది. అవునా, ఇదివరకు భయంకరంగా ఉండేదన్నమాట. అప్పుడు మళ్ళీ ఒక్కొక్కరే మళ్ళీ ఇలా అందరూ తీసుకొని వచ్చి లేదు ఆవిడ ఏం తప్పు చేసింది అని చెప్పి దాన్ని బట్టి మార్చుకుంటా వచ్చారనమాట. ఇంకా చిన్నప్పటి నుంచి మనం బొట్టు పెట్టుకుంటూనే ఉన్నాం, ఇవన్నీ మనం అనుకుంటూనే ఉన్నాము. మరి మనం ఎందుకు దాన్ని మారాలి? ముందు మన ఆడవాళ్ళు ముందు మనమే మారాలి. నిజమే కదా, ఇది చిన్నప్పటి నుంచి మనం పెట్టుకుంటున్నాం కదా, కాబట్టి మనం పూలు పెట్టుకుంటున్నాం, బొట్టు పెట్టుకుంటున్నాం, ఇవన్నీ చేసుకుంటున్నాం కదా అని భర్తతో ఏమి రాలా. నీ భర్తతో ఏమొచ్చాయి? ఒక్క మంగళసూత్రం మాత్రం వచ్చింది. ఆ మంగళసూత్రం మాత్రమే తీసేయాలి తప్ప ఇంకేవి తీయకూడదు అనమాట. కాళ్ళ మెట్టులు కూడా వచ్చాయి, భర్తతో వచ్చాయి, కానీ భర్త పెట్టలేదు అక్కడ. నీకు బాగా గుర్తుపెట్టుకున్నాను, భర్త పెట్టలేదు, అది మేనమామ తీసుకొచ్చి పెట్టారు. అంటే అమ్మ వాళ్ళు పుట్టిన తరపున పెట్టారు. ఎందుకంటే కాళ్ళ మెట్టెలకు మన గర్భసంచికి చాలా వైబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే అక్కడ శక్తి అంటే మనం పెళ్ళైనాక మనం గర్భం ధరిస్తాం కదా, కాబట్టి మనకు బిడ్డ పుడితే ఆ బిడ్డ ఎనర్జీగా పుట్టాలని చెప్పేసి కాళ్ళ మెట్టెలు పెట్టారు అక్కడ మనకి. అప్పుడు దాకా కాళ్ళ మెట్టెలు, భర్త పెట్టలేదు మనకి మెట్టెలు, అమ్మ వాళ్ళు అంటే పుట్టిన తరపున మన మెట్టెలు వచ్చాయి. కాబట్టి కాళ్ళ మెట్టెలు కూడా పెట్టుకోవచ్చు, ఇంకా తలలో పూలు కూడా పెట్టుకోవచ్చు. ఇది ఏదైనా సరేనమ్మా, మనకు ముందు మన జీవితం మనం ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోవాలి. అందరూ వాళ్ళు అనుకుంటారా, వీళ్ళు అనుకుంటారా, ఎవరు అనుకుంటారంటే మనం అనుకుంటూనే ఉంటాం. నువ్వు ఎలా బతకాలో అలా బతుకు, అంతే కదా. నేను అదే నిర్ణయించుకుంటా. మనం ఎలా బతకాలో అలా బతకాలి తప్ప వాళ్ళ భయపడతారో వీళ్ళకి భయపడి బతికితే జీవితాంతం మనం భయపడుతూనే ఉంటాం. అది గొప్ప కాదు కదా అది. అందుకని ఎట్లా ఇష్టమో అట్లాగే బతకండి, అదే నేను చెప్పాను. అమ్మ చాలా మంచి సలహా ఇచ్చిన డౌట్ అమ్మా. అలాగే మనం పిల్లలకి ఎదురు రావడం అంటే ప్రతి ఒక్కరికి ఎదురు మనం ఎదురు వస్తే అదేనమ్మా. ఇప్పుడు గబక్కని సపోజ్ వెళ్తున్నాం అనుకోండి, అబ్బాయి ఎదురు వచ్చింది ఈరోజు ఎందుకు జరిగిపోతుంది, అలా ఎందుకు అనుకుంటారమ్మా జనాలు? అది మూఢనమ్మకాలు, మూఢనమ్మకాలు. ఎందుకంటే ఎదురు వచ్చింది మాత్రాన ఏమి జరగదు. సాక్షాత్తు అమ్మవారే కదా, అమ్మవారి స్వరూపాలే కదా. మనం అందరం ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపాలే కదా. మరి ఎందుకు అట్లా అనుకుంటారంటే అది ఎవరో ఒకళ్ళు వచ్చి అలా ముందు పెడతారు, నిజమే అలా రాకూడదేమో అని అనుకుంటారు, ఇంకా అదే ఫాలో అయిపోతారు. అంత ముందు దాకా మన భర్తకు బిడ్డలకి అంతా ఎదురొచ్చి మళ్ళీ అంటే భర్త లేకపోతే అమ్మ ఆమె ఎదురు రాకూడదు, ఆమె ఎదురు వస్తే మంచి జరగదు. నిజంగా ఖచ్చితంగా మనకు కూడా ఆ ఫీలింగ్ తెచ్చి పెడతారు,
కానీ ముందు మనలో ఆ ఫీలింగ్ పోగొట్టుకోవాలి. నాకేమవుతుంది, నా బిడ్డలకి ఏమవుతుంది, నేనే పెళ్లి చేస్తా. ఎవరో వచ్చి పెళ్లి చేయడం ఏంటి, మన తోడుకోడలు లేదంటే మన బంధువులు ఇంకెవరో వచ్చి మన బిడ్డలకి పెళ్లి చేయడం ఏంటి. మనం ఎంత కష్టపడి మనం 9 మాసాలు కానీ మన బిడ్డను పెంచి పెద్ద చేశాం కదా, మనం పక్క నుండి వాళ్ళు చేయడం ఏంటి, మనమే చేయాలి కదా అనుకుని ముందు స్థిరత్వం రావాలి తల్లి మనలో. అట్లా ఉన్నప్పుడు మనకు ఆ భయాలు ఏమి ఉండకూడదు. ఫస్ట్ మనలో భయం పోగొట్టుకోవాలమ్మా శ్రీలక్ష్మి గారు. అట్లాగా ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు ఓకే అవసరానికి మనం పూజలు చేస్తున్నారు, అలాగే ఎన్నో నోములు నోచుకుంటున్నారు, ఓకే భర్త లేని వాళ్ళని పిలవకూడదు అనుకుంటున్నారు, ఓకే కాదన్నారు. బట్ వాళ్ళకి ఏదైనా సపోజ్ బాగా లేకుండా వస్తే అప్పుడు పనికొస్తారా, పనికిరా? మరి అలాంటప్పుడు పనికిరానప్పుడు ఇలాంటప్పుడు అవసరం వస్తుంది కదా ప్రతి ఒక్కరికి. ఇలాంటిది కూడా మనం ఈ వీడియో యూట్యూబ్ ఛానల్లో మన ఈ దత్తబిడ్డల ఛానల్ ఇది అందరికీ తెలియాలి. ఎందుకనంటే ప్రతి కార్యానికి భర్త లేని స్త్రీలు పనికిరానప్పుడు, ఇప్పుడు బాగలేనప్పుడు ఈ భర్త లేని స్త్రీ ఆదుకుంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి కదమ్మా. అందుకని ఆ ఒక్క పాయింట్ కూడా మీరు కొంచెం చెప్పండి. ఖచ్చితంగా. అప్పుడు రాదమ్మా శాస్త్రం, అప్పుడు ఏమైంది? ఏమీ లేదమ్మా, ఏ శాస్త్రంలోనూ ఏమీ లేదమ్మా. నిజంగా నేను చాలా మంది పెద్దవాళ్ళ ద్వారా విన్న మాటలు కూడా నేను ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. ఎక్కడా లేదమ్మా. మనం నిజంగానే శుభకారానికి వెళ్తాం, లేదంటే ఒక పేరెంటానికి వెళ్తాం, వాళ్ళు పిలవకూడదు, ముందు ముత్తైదులకి ఇవ్వాలి బొట్టు పసుపు అని చెప్పేసి అని చాలామంది అపోహ. కాదమ్మా, అందరికీ ముందుగా వాయనం ఇవ్వాల్సింది వాళ్ళకేనంటమ్మా. అసలు నిజమే కదా. అంటే ఇది మంచి మాట చెప్పారమ్మా, నిజం. ఇదే పాయింట్ అమ్మ మన గణపతి సత్యనారాయణ స్వామి మన విజయవాడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ స్వామి ఏం చెప్పారంటే మంగళకరమైనటువంటి మంచి మనసు ఉంటే వాళ్ళే సుమంగళులు అని చెప్పారమ్మా. ఆ మాట నాకు నరాల్లోకి ఎంత పులకరించిపోయిందంటే, ఆ తల్లి అదే మాట మీరు ఎన్నోసార్లు చెప్పారు. అయినా నేను ఈ దత్తబిడ్డల ఛానల్లో నేను చాలా తెలుసుకున్నాను. బట్ ఇప్పుడే మీరు ఆయన ద్వారా నాకు ఈ విషయం తెలియజేశారు. ఇప్పుడు కూడా కొంతమంది తెలుసుకోవాలని ఇది అందరి కోసం అని నేను ఈ ప్రోగ్రామ్ అమ్మని అడిగి తెలుసుకోవాలి. ఫస్ట్ అమ్మా ఒక్కటే చెప్తాను శ్రీలక్ష్మి, ఫస్ట్ మనలో భయాలు పోగొట్టి నేను నాకేంటి అంటే ఫస్ట్ ఆడవాళ్ళు కూడా ముందు అవమానించడం మానే. అంటే పాపం వాళ్ళకి ఏంటంటే నాకేదో జరిగిపోతే వాడు బొట్టు పెడితే తను ఏమనుకోండి ఫీల్ అవుతుందంటే ఒక ముత్తైదుకి ఇస్తే నా పసుపు ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది కదా అని ఆలోచించుకుంది ప్రతి స్త్రీ, అంతే కదా, అందులో తప్పలేదు. కానీ వాళ్ళలో ఉన్న ఆ మూడ అయిపోలేదు. నేను అంటే భగవంతుడు మనకు ఎప్పుడు దాకా ఏమి ఇస్తే అది తీసుకున్నాం కదా. కానీ ఇంకొకరిని చూసి మనం అవమానించి పక్కన వాళ్ళు బొట్టు పెట్టి ఈతల వాళ్ళు బొట్టు పెట్టిపోతే అది నిజంగా సాక్షాత్తు అమ్మవారిని అవమానం చేసిట్లే కదా. కాబట్టి ఇలాంటి మనం ఆడవాళ్ళు ఫస్ట్ అసలు చేయకూడదు. లేదు, అందరికీ పెట్టాలనే భావన ముందు మనలో రావాలమ్మా. ఏమవుతుంది మనకు, నాకేదో అయిపోతుంది, అమ్మో నా పసుపు పోతుందేమో వాళ్ళకి పెడితే, ఇలాంటి ఆలోచన ముందు మనం తీసి పారేస్తే ముందు పాపం మగవాళ్ళు ఏం చేస్తారమ్మా, వాళ్ళు అయ్యో ఇదివరకు పల్లెటూరులో ఆడవాళ్ళు ఎవరైనా ఎదురొస్తే వాళ్ళు ఏం చేస్తారు, మగవాళ్ళు లోపలికి వెళ్ళేసి చిచ్చి ఎదురొచ్చిందని లోపలికి వెళ్ళి మంచిలాగా వచ్చేవాడు. మా చిన్నప్పుడు కూడా నాకు తెలుసమ్మా. కానీ మగవాళ్ళు అనుకోండి, ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ సాంప్రదాయం, వీళ్ళు ఆడవాళ్ళ ఇంట్లో వీళ్ళు పాటించి అయ్యో మీరు చూడండి ఎదురుగుండా ఎవరు లేకుండా చూసుకోండి ఇలా మన వాళ్ళు చెప్పబట్టి, అప్పుడు వాళ్ళ తల్లి ఆ ఇంట్లో వాళ్ళ తల్లి ఉండొచ్చు, వాళ్ళ చెల్లి ఉండొచ్చు, ఎంతోమంది ఇంట్లో ఉంటారు భర్త లేకుండా, అందరూ భర్తతో కలిపి ఉన్న వాళ్ళే ఉంటారా? కాదమ్మా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మంచి మనసు ఉండాలి తల్లి, మంచి మనసు ఉండాలి తప్ప ఆ పూలల్లో లేదంటే గాజుల్లో లేదా చీరల్లో నగల్లో ఏమొస్తుందానా, అది నువ్వు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నీ యొక్క తృప్తి కోసం నువ్వు పెట్టుకుంటున్నా తప్ప అది నీ దేనికోసమో కాదమ్మా. అంతేగాని అందరినీ గురించి మనం భయపడుకుంటా పోతే మనకి ఇంకా వెనకని తరుముకొని వస్తారమ్మా. ఖచ్చితంగా మనం పరుగులు ఎత్తిస్తారు. లేదు మీ ఇష్టం మీరు చేసుకోండి అంతే, మా ఇష్టం మనం చేసుకుంటాం. మనం ఏమో తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనంత వరకు ఎవరికి మనం భయపడక్కర్లేదమ్మా. మనం ఎలాగైనా జీవించుకునే హక్కు ఉందన్నమాట. దాన్ని ఎవరు కామెంట్ చేసే హక్కు ఎవరికి లేదమ్మా. అది కాబట్టి నీ ఇష్టం, నీకు ఎలా ఉంటే అలా బతుకు. ఎదురొస్తే బాధ, లేదంటే బొట్టు పెట్టుకున్నాయి చూడు ఆడవాళ్ళే, అయ్యో భర్త మొన్న చచ్చిపోయినాడు అది ఎంత పెద్ద బొట్టు పెట్టుకుందో అంటే ఆడవాళ్ళే కామెంట్. మగవాళ్ళు అసలు పట్టించుకోరమ్మా, మగవాళ్ళు ఎవరు పట్టించుకోరు, వాళ్ళకి తెలియదు. మన ఆడవాళ్ళే అసలు చూడు ఎలా ఉందో అలా పూలు పెట్టుకుంది, అయ్యో ఆవిడ భర్త చనిపోయినా మరి ఆవిడేంటి నల్లబూసలు వేసుకుంది లేకపోతే పెళ్ళి అయిపోయిందా ఏంటి, ఇలా రకరకాల ఆడవాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. కానీ ఎవరు దయచేసి ఎవరు కూడా మనం అనుకోకూడదు. మనకు రేపు ఏది వస్తుందో మనకు తెలియదు కదా. మనం ఈరోజు ఇలా ఉండొచ్చు, రేపు ఇంకొకలాగా ఉండొచ్చు కదా. కాబట్టి మనం ఎవరిని కించపరిచే ప్రయత్నం చేయకూడదు. అంత భగవంతుడు వాళ్ళకి ఎలా ఇస్తాడో మనకు తెలియదు కదా అని మనం చాలా పాజిటివ్గా ఆలోచించుకుంటే అంత పాజిటివ్నేమ్మా. నెగిటివ్గా ఆలోచించుకుంటే అంతా నెగిటివ్.
అమ్మ అందరూ ఇలా ఉంటారు కదమ్మా, ప్రతి ఒక్కరు లేడీస్ కొంతమంది మంచి మనసుతో ఆలోచించే వాళ్ళు ఉంటారు, కొంతమందికి తెలుసుకోవాలనే ఈ ప్రోగ్రాం అమ్మని ద్వారా నేను కొన్ని ప్రశ్నలు అడిగాను. ఈ దత్తబిడ్డల ప్రోగ్రాంకి అమ్మ వచ్చినందుకు చాలా సంతోషం. ఈ ఛానల్లో కొన్ని ప్రశ్నలు వేసి, ఇది ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదండి, ప్రతి ఒక్కరిలో కూడా మానవతా ధర్మం అనేది తెలుసుకోవాలి. అమ్మ నాకు ఆల్రెడీ నాకు చెప్పున్నారు, మనం మానవతానికి మించిన మతమే లేదన్నాడు, అలాగే మంచితనానికి పంచి పెట్టమన్నాడు సాయి యొక్క బోధనలో నేను తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ప్రతి ఒక్క మనిషికి భర్త లేని స్త్రీ లేని కాదు, ఎవరికైనా విలువివ్వండి, ఆదరించండి, ప్రేమగా మాట్లాడండి, అలాగే అభిమానాన్ని పంచించండి. అంతే అంతే తప్ప వాళ్ళు అయ్యో వీళ్ళలాగా ఆవిడ చూడు భర్త చనిపోతే ఆవిడ ఎలా తిరుగుతాందో ఇలా ఇలా ఉంది అలా ఉంది అని ముందు ఆ కామెంట్స్ మానేస్తే అంతా చెప్పాను కదా, అంతా పాజిటివ్ తీసుకుంటే ఏమీ లేదమ్మా, నెగిటివ్ తీసుకుంటే అంతా నెగిటివ్. ఆఖరి ముందు మన ఇంట్లో నుంచి మొదలవ్వాలి. ఇది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఫస్ట్ మన ఇంట్లో నుంచి, మన బిడ్డలు, తర్వాత మన చుట్టాలు, వాళ్ళందరూ కూడా మందు పాజిటివ్గా తీసుకొని ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం మీకెందుకు అని అంటే మిగతా వాళ్ళు బయట వాళ్ళు అంటారు. ఫస్ట్ మనం ఇంట్లో వాళ్ళే మార్చుకోలేదు కదా, బయట వాళ్ళు మరి వాళ్ళు అనుకునే ఉంటారు కదా. కాబట్టి ఇంట్లో వాళ్ళే మనకు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా నిజమే వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నప్పుడు మీద మనకెందుకని వాళ్ళు బయట వాళ్ళు ఆగుతారు. కానీ మన ఇంట్లో వాళ్ళే కొంచెం వెరిచూపులు చూస్తే అరే పూలు పెట్టుకుందో లేదా బొట్టు పెట్టుకుందో అసలు అవునా అని ఇలా చూస్తే బయట వాళ్ళు అనడానికి ఆ ఆస్కారం ఇచ్చినట్టే కదా మనం. కాబట్టి ఇంట్లో వాళ్ళే. అంతేకాదు ఇంకొక చిన్న మాట, ఇప్పుడు స్త్రీ సృష్టికర్త, స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. ఆ తల్లి దుర్గమ్మ తల్లి, ఆ సృష్టికర్త పార్వతీదేవి, ఇవన్నీ స్త్రీనే. కానీ మనం అంటారు కార్యేషు దాసి రూపేషు లక్ష్మి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ శరణాగాయత్రి, ఇన్ని మాటలు అంటారే, కానీ అదన్నీ స్త్రీని ఉద్దేశించాయి కదా. మరమ్మ స్త్రీకి బొట్టు ఉంటేనే నా వాల్యూ చెప్పండి, బొట్టు ఉన్నా లేకపోయినా స్త్రీ యొక్క మనస్సు మంగళకరం. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు బొట్టు పెట్టుకుంటున్నారా, తర్వాత ముస్లిం ఉన్నారు బొట్టు పెట్టుకుంటున్నారు, లేదు కదా. ఎందుకంటే ఇది వాళ్ళకు ఉంటుంది, ఎవరి సాంప్రదాయం వాళ్ళకు ఉంటుంది. బొట్టుది ఏంటి ఇక్కడ ఆజ్ఞాచక్రంలో చక్కగా నీకు యాక్టివ్ అవుతుంది, చాలా మంచిది. బొట్టు పెట్టుకోకుండా ఎవరు ఉండకూడదు. కుంకుమ పెట్టుకోవచ్చా, స్టిక్కర్ కుంకుమే పెట్టుకోవాలి, తప్పేమీ లేదనమాట. మనం అంతా ఎంత హెల్త్ కోసం అమ్మ, మనం గాజులు వేసుకుంటాం హెల్త్ కోసం, కాళ్ళ మెట్టులు కాళ్ళ పట్టీలు ఇవన్నీ హెల్త్ కోసం తప్ప అది భర్త కోసం కాదమ్మా. అదంటే భర్త క్షేమంగా ఉండడం. ఇప్పుడు ఎందుకంటే ఈ కాలం ఫ్యాషన్ అయిపోయింది కదా, భర్త ఉన్నా కూడా తాలిబెట్టి తీసేయడం, భర్త ఉన్నా కూడా బొట్టు పెట్టుకోకపోవడం, భర్త ఉన్నా కూడా ఇవన్నీ ఫ్యాషన్గా భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం ఏమన్నా చెప్పింటారేమో నా ఉద్దేశం, అంతే. కానీ ఇందులో ఏమీ లేదమ్మా. మనం ఎలాగైనా మనం చక్కగా మనం మనశ్శాంతితో, మనం మంచి మనసుతో, ప్రేమతో జీవించాలి తప్ప ఇవన్నీ తుచ్చమైన దీనికోసం టైం వేస్ట్ చేసుకొని వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎందుకో నాకైతే అనిపిస్తుంది తల్లి. ఇది నిజం, కరెక్టే. చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇది మన అందరికీ ఛానల్ ద్వారా ఇది పబ్లిసిటీ అవ్వాలని, ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని ఇబ్బంది పెట్టేదానికైతే నేను అడగలేదమ్మా. ఈ డౌట్స్ మన దత్తబిడ్డలైనటువంటి శ్రీ నిర్మలమ్మ గారు, ఆవిడ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. బట్ వచ్చేసి ఈ తల్లి అడుగంటిపోయిన బాధల్లో ఉండి బాధలు పడుతూ కృషించిపోతున్నాయి ఎంతోమందిని ఈరోజు హ్యాపీగా ఆనందంగా ఒక ఆధ్యాత్మికంగా విషయాలు చెప్పి ఎంతోమందిని అమ్మ సేవ చేశారు. ఈ తల్లికి నిజంగా నమస్కారం అమ్మ. మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాకు ఈ దత్తబిడ్డల ఛానల్ ద్వారా మీరు మాకు ఎంతో మేలే కాదు, ఇటువంటి ఛానల్ ఈ అవకాశం మాకు కూడా ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలమ్మా యూట్యూబ్ ఛానల్ వారికి. అలాగే అమ్మ నిర్మలమ్మ గారు కూడా ఏదన్నా మాట్లాడతాను చెప్పడం. ఈమె నిర్మలమ్మ గారు, ఈ తల్లి చాలా గొప్ప తల్లి అండి. మీ అందరికీ చెప్తున్నాను, చాలా గొప్ప ఆవిడ. ఎంతోమందికి భోజనాలు పెట్టి ఎంత సంస్కారంగా తన బిడ్డల్ని పెంచుకుంది అని మనం ఇంకొక వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆమెకున్న సందేహం, ఆమెకున్న డౌట్ ఏదో మనతో పంచుకుంటారు. చెప్పమ్మా నిర్మలమ్మ తల్లి. ఈ రోజులను బట్టి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనేది లేకుండా చిన్న పెద్ద తల్లిదండ్రులు సంస్కారంగా పెంచితే అది సంసారాలు నిలబడతాయి. ఈ చదువులు వచ్చి నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వెంత ఈ పోటీలతో ఎక్కువ డైవర్స్. అందువల్ల తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా పెంచితే చాలా యోగ్యంగా ఉంటారు. మన హిందూయిజం కాదమ్మా, ఏదైనా కానీ తల్లిదండ్రులు పెంచడమే కాదు నాన్న, వాళ్ళల్లో కూడా సంస్కారం రావాలి అని నేను అనుకుంటున్నాను. మరి మరొక వీడియోలో మరొకసారి కలుసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, మహారాజ్కి జై.
జై సాయి సాయి. నీలాగా మాట్లాడాలండి.